చూపించు. తినముందుగా సూపర్. హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఇదైతే అమ్మ మొన్న వచ్చింది అన్నట్టు. మా అమ్మ వచ్చినప్పుడు అసలు రోజుకొక వీడియో పెడదాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. అని అసలు ఎవరికి చూడు దగ్గులు జలుబులు జ్వరాలే అసలు. అందుకని ఇంకా మా ఇంట్లో కూడా అదే. మా అబ్బాయికి అయితే ఇంకా ఘోరంగా దగ్గు జలుబు జ్వరము. అందుకని ఇంకా కాళ్ళకూర వండుదామని, మేక కాళ్ళకూర బాగుంటుంది కదా, కొంచెం మిరియాల పొడి వేసి వండితే కొంచెం తగ్గుతుంది, ఇంకా గొంతుకి కూడా కొంచెం హాయిగా ఉంటుంది, కొంచెం నోటికి కూడా రుచిగా ఉంటుంది కదా అనేసి వండిన. వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా కూడా అక్కడక్కడ కొంచెం బ్లాక్ ఉంటుంది కదా, అదైతే నేను చాకుతోని మొత్తం తీసేస్తా. ఎందుకంటే అది చూస్తేనే మళ్ళీ తినబుద్ధి కాదు, బొగ్గులాగా ఉంటుంది. ఈ కాళ్ళకూర అయితే నేను చిన్నప్పటి నుంచి తినకపోయేది, మధ్యలోనే అలవాటు చేసుకున్నాం ఆయన వల్ల. అసలు నిజంగా ఆ తిన్న కాడ నుంచి అయితే, అంటే స్టార్టింగ్ ఓన్లీ సూప్ తినేది, ఆ తర్వాత ఇంకా పీసెస్ కూడా తినడం అలవాటు చేసుకున్నా. ఇంకా నా ఫేవరెట్ అయిపోయింది నిజంగా. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో సూప్ అయితే. పీసెస్ లేకుండా పర్లేదు, సూప్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఆయనకైతే ఇంకా తలకాయ కూర ఇష్టము. ఇంకా తలకాయ కూర అయితే నేను తినా అని ఆయన తెచ్చుకో నేను వండుతా అన్నా కూడా తెచ్చుకోడు. ఆయనకి అంటే కాళ్ళకూర అయితే తింటావు కదా, బాగుంటుంది కదా, ఇంకా దీనికంటే అది బాగుంటుంది అని చెప్తాడు మా ఆయన. కానీ ఎందుకో ఇక నాకు నచ్చదు. మా అబ్బాయి కూడా అసలు ఎన్ని రోజులు కాళ్ళ సూప్ అసలు ఎప్పుడు తినలేదు. ఇంకా ఈ మంతే అసలు కొంచెం పులుసుతోని స్టార్ట్ చేసిండు. నచ్చింది మొన్న 2-3 వీక్స్ బ్యాక్. ఇంకా అప్పుడు తిన్నాడు కదా అనేసి, ఇప్పుడు ఎట్లాగో దగ్గు జలుపు కదా అనేసి వండితే అసలు 1-2 ముద్దలు పెట్టుకొని వద్దు అనేసి ఇంకా వదిలేసిండు. అంటే ఇంకా మనకి ఒంట్లో బాగాలేదు, ఇంకా మింగస్తలేదు, గొంతంతా మస్తు ఘోరంగా ఎర్రగా అయిపోయింది. యాన్యువల్ ఎగ్జామ్స్ అయినాయి. ఆ యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే ఒక్కటి చదివి రాయలేదు పాపం. అసలు ఘోరంగా దగ్గుతూనే ఉన్నాడు. ఇంకా జలుబు ఒక 10 days వరకు నాన్ స్టాప్ దగ్గు. ఆ తర్వాత ఇంకా జలుబును జ్వరం కూడా వచ్చినాయి. అన్ని టెస్టులు రాసిళ్ళు, అన్ని మెడిసిన్స్. అసలు రెండు దిక్కులకు వెళ్ళినాము హాస్పిటల్స్కి, ఏ మాత్రం చేంజ్ లేకపోయేసరికి మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళినాము. ఇంకా కొంచెం తేడా అంటే కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇంకా నైట్ పూట అయితే వాడు దగ్గుతూ కక్కుడు, ఏం తిన్నా కూడా దగ్గడం కక్కడం అంతే. అసలు ఏం తినలేదు పాపం. అసలు మళ్ళీ చాతనైతలేదు అనడం. నాకైతే ఘోరంగా ఏడుపు వచ్చింది. వానికి వచ్చే బదులు నాకు వచ్చినా బాగుండు అనిపించింది. ఆ టెస్టులు రాసిళ్ళు, ఇంకా ఎక్స్రే తీసిళ్ళు, 2 సార్లు తీసిళ్ళు. ఇంకా తగ్గుతలేదు అనేసి, అంటే చెస్ట్కి ఏమైనా ఊపిరితిత్తులకి నుంచి ఏమైనా పట్టిందేమో అని. అట్లయితే ఏం పట్టలేదని మళ్ళీ చెప్పిళ్ళు వాళ్ళు ఎక్స్రే చూసి. కానీ మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా కొంచెం కూడా తేడా లేకుండా అయిపోయింది. ఒక 20 days వరకు. ఒక 20 days తర్వాత నుంచి కొంచెం తగ్గుతా వచ్చింది. ఇంకా ఫీవర్ తగ్గింది. మొత్తానికి అయితే వాడి దగ్గు జలుబు జ్వరంతోనే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్ ఒక్క ఎగ్జామ్ 2 ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం మామూలుగా అయిండు. అంటే ఇప్పటికి కూడా కొంచెం తగ్గుతూ ఉన్నాడు. కానీ పాపం ఎండాకాలం కదా, అసలు ఎవరికైనా మంచిగా చల్లగా తినాలనిపిస్తుంది, చల్లగా తాగబుద్ధి అవుతుంది కదా. ఇంకా మనకి ఎట్లా ఉంటే పిల్లలకి ఎట్లా ఉండాలి. కానీ నిజానికి వీడు ఒక 25 days నుంచి చల్లటి ఏవి తాగలేదు, చల్లటి తినలేదు. అసలు నిజంగా గ్రేట్ అనిపించింది. ఇంకా నేను ఆ మెడిసిన్ వాడుతూనే ఇంకా ఓమా మిరియాలు అవి మసలు పెట్టి అట్లా ఇచ్చిన, అవి ఏవి ఇచ్చినా మంచిగా తాగిండు తగ్గాలనేసి. ఎందుకంటే 23rd నుంచి మనకి ఎన్సీసీ క్యాంప్ ఉంది. ఈ లోపు తగ్గాలి అనేసి ఏది చెప్పినా చేసిండు. అసలు మీకు కూడా ఎవరికైనా దగ్గు జలుబు లాంటివి ఉంటే మసలే నీళ్ళల్లో 1 స్పూనెడ్ ఓమా వేసి, ఒక 7-8 మిరియాలు కూడా దంచి అందులో వేసి మసిలిన తర్వాత వడపోసి తాగించండి, కొంచెం గోరువెచ్చగా. నిజంగా బాగా రిలీఫ్ ఉంటుందండి. ఇంకా ఈ కాళ్ళ కూరకు వస్తే అదే పాయ సూపు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వండుతారండి. నేనైతే ఈ రకంగా వండుతాను. అంటే కాళ్ళని మంచిగా క్లీన్ చేసుకొని, ఒక 3-4 సార్లు క్లీన్ చేసుకొని, దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకుంటాను అన్నట్టు. తర్వాత గిన్నె హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 అవి వేసిన తర్వాత కొంచెం బగారాకు. అంటే ఇందులో అయితే నేను పచ్చి మసాలాలు, పొడి మసాలాస్ ఏవి వేయను, ఓన్లీ మిరియాల పౌడరే. ఆనియన్స్ బగారాకు వేసిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, పాయాలు అంటే కాళ్ళు, అవి ఇందులో వేసి కలుపుకోవాలి. మంచిగా ఒక 5 minutes వరకు
కలుపుతూ ఉండాలి మంచిగా. ఒక స్పూన్ మిరియాల పౌడర్ కూడా ఈ పీసెస్లోనే వేసి కలుపుతూ ఉండాలి. అడగంటుతూ ఉంటుంది, అడుగుదాకా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మంచిగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఈ కాళ్ళ సూపు, పాయా సూపు అంటే వాటర్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరి మటన్ కర్రీ లాగైతే బాగుండదు. అందుకే నేను చాలా వాటర్ పోసిన. ఇంకా విజిల్స్ అయితే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మామూలుగా 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకా మాకైతే బొక్కలు కొంచెం మెత్తగా అంటే కొరకగానే అది ఇరిగిపోతే బాగుంటుంది, అట్లా ఉడకబెడతా అన్నట్టు. అందుకే 5 విజిల్స్. మేకకాళ్ళు కొన్ని ముదురుంటాయి, కొన్ని లేతవి ఉంటాయి. లేతవి అయితే ఒక 5 విజిల్స్ అయితే బొక్కలు కూడా చురచుర అయితే, ఇక ముదురు అయితే ఒక 10 ఉంచాల్సిందే. ఇంకా ఒక 8 నుంచి 10 విజిల్స్ ఉంచాల్సిందే. అంటే బొక్కలు చురచుర కావాలనుకుంటే. నార్మల్గా మామూలుగా ఉడికితే చాలు అనుకుంటే మాత్రం 5-6 అయితే సరిపోతుంది. ముదిరిన వాటికి 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మూత తీసేసి కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే కూర అయితే అయిపోయినట్టే. పాయా సూప్ ఇదిగోండి అయిపోయింది. ఎంత బాగుందంటే మంచి వాసన వస్తుంది. అసలు ఈ కాళ్ళ కూర అసలు ఎట్లా వండినా టేస్ట్గా ఉంటుంది. ఏం వేయకుండా ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళలో అయితే నేను ఒకసారి చూసిన అన్నీ ఒకసారి వేసి కుక్కర్లోనే వేసి అన్ని ఉప్పు కారాలు నూనె పుదీనా అన్నీ పచ్చివే వేసేసి ఇంకా మూత పెట్టిళ్ళు అంతే. ఇంకా విజిల్స్ 3-4 వచ్చిన తర్వాత వాళ్ళు బంద్ చేసి కర్రీ అయితే అయిపోయింది. ఎంత బాగుందంటే టేస్ట్. ఇంకా మన పాయసం అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసి కలిపేశాను. ఇదైతే మా అబ్బాయికి కొంచెం తినిపిద్దామని వేసాను. అస్సలు తినలేదు. 2 ముద్దలే తినేసి ఇంకా వద్దు వద్దు గొంతు మండుతుంది అనేసి తినలేదు, పక్కకే పెట్టేసిండు. ఇంకా ఇది మా అమ్మకి నాకైతే వేసుకుంటున్నాము. ఇద్దరం కలిసి తిందామని. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో బాగుంటుంది. ఇంతవరకు ఈ కాళ్ళ సూపు అదే పాయ తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఫస్ట్ సూప్తోని స్టార్ట్ చేయండి. నేను చెప్పేది నాన్ వెజిటేరియన్స్కి నిజంగా అండి, ఓన్లీ సూప్ అయినా తినండి. కాళ్ళ సూపు చాలా మంచిది బోన్స్కి. ఇంకా మీరు కూడా ఇలానే వండుతారా లేకపోతే ఇంకా వేరేలానా ఎలా వండుతారో కామెంట్ చేయండి. చూడండి కర్రీ మొత్తం ఆయిల్ అంటే ములుగులో ఉన్న ములుగు బొక్కలో ఉన్న ములుగంతా అట్లా బయటకు వచ్చి ఆయిల్గా తేలుతుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే సూపు. నిజంగా ఈ కాళ్ళు లేతవే ఉన్నట్టున్నాయి, అందుకే ములుగు బొక్కలకున్న పీసెస్ అంతా విడిపోయినాయి, డివైడ్ అయినాయి దేనికి దానికి. అందుకే జాగ్రత్తగా వేస్తున్నా కర్రీ. మటన్ చికెన్ వండుకునే బదులు ఈ వారానికో నెలకో ఒక్కసారైనా ఈ పాయా చేసుకుంటే బెటర్. ఎందుకంటే బొక్కలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయంట. కొంచెం బోన్స్ ఇరిగిన వాళ్ళకి, మన కాలు చేయో ఇరిగిన వాళ్ళకి డాక్టర్స్ కూడా ఈ పాయ సూపే పెట్టమని చెప్తారు కదా, అందుకే కొంచెం వేసిన. ఏ గది తినే అరే గంత తీసేద్దామా అని మెల్లగా తిను. మెల్ల కాళ్ళ పులుసు తినముందుగా సూపర్ తిండు బాగుందా. సూపర్ ఉంది. నైట్ అప్పుడు పులుసు మిగిలితే రాయసంగా చేసుకున్నాం. కారం ఉందా? కారం ఉందా? సరం పడ్డట్టు ఇట్లా వండినా మస్తు ఉంటుంది కాలం కదా. వాడు బియ్యంకే కారం కారం ఉంది.
పెట్టు కాలుతుందా చూపించు. మెయిన్ ములుగు కోసమే ఈ కాదు కదా. ఎక్కువ కాళ్ళు ఇష్టమా లేకపోతే చేపలు ఇష్టమా? నీకు కాళ్ళ చేపల? చేపలు కూడా ఇష్టం కదా. చేపల కాళ్ళ ఫస్ట్ చేపలు కానీ కాళ్ళు కూడా మంచిగా రెండు ఇష్టం. చికెన్ మటన్ ఈసారి వచ్చిందా పెరిగేసుకుంటావు కొంచెం చల్లగా అవుతుంది. చల్లగా అది కూర సరిపోతుంది. సూపర్ ఉన్నది కాలకూర. కొంచెం మడుగుల సూప్, మడుగులు ఇట్లా ఉంటే పూస అలా పోసుకొని తింటే అసలైంది మా వాడికి ఫుల్ దగ్గు జలుబు, అందుకని కాళ్ళకూర కొంచెం మిరియాలు వేసి చేస్తే పంచుకుంటుందని తింటడం చేస్తే 2-3 ముద్దలు లేని పోయాడు స్కూల్కు. అస్సలు కాదు తినడు. ఎందుకు తాగితే మంచుకుంటుంది మీరు. నువ్వు ఎట్లా అంటే కాళ్ళకూర చేసి సొంటి కూడా ఎత్తావు కదా. ఇప్పుడు దొరకక వేసుకుంటా దొరుకుతా సొంటి అంటే ఉల్లిగడ్డలు కోసి పోపుకేసి ఇది కలిపి పెడతావా డైరెక్ట్ వేసి లాస్ట్కు కారం ఎత్తావా? ఎట్లెత్తావు? అన్ని కలిపి పెట్టి కలుపుకుంటే బాగా కారం ఉందా? మిరియాలు కాదు కారం తక్కువ ఇంకా కలుపుకోతున్నా. నేను పెరిగేసుకుంటా. చూడు చల్లగా ఉండదు. ఒక ముక్కకి వేసుకోరాదు పెరుగు. ఇదే ఎక్కువ అవుతుంది. నీళ్ళు వేసుకుంటావా? వేసుకుంటావా? చల్లబడదు కారం అంటాను కదా. ఇంకా ఈ ఎండాకాలం ఏం కూర లేకుండా పెరుగు ఉండాలి అంతే. ఉన్నది పెరుగు. పప్పు అంత ఏమో ఉప్మా.
బాయ్. ఇంకా ఇదైతే నైట్ సూప్ ఎక్కువగా కొంచెం ఎక్కువ ఉంటే రాగి సంగటి చేసుకొని తిందాం అనుకున్నాము, కానీ కొంచెమే ఉంది కర్రీ. ఇంకా అమ్మకైతే చపాతీ తెప్పించిన, చపాతీ చేసే ఓపిక కూడా నాకు లేకుండే. ఇంకా చపాతీ తెప్పిస్తే అయ్యో అన్నంలోకి అయితే బాగుంటుంది కదా పులుసు అని అన్నది. అందుకని ఒక చపాతీ కొంచెం అన్నం వేసుకొని తిన్నది. ఇంకా నేను మా ఆయన అయితే నైట్ అన్నం తినడం అయితే మానేసినాము. అంటే ఏదో ఒకటి లైట్గా టిఫిన్ లాగా లేకపోతే ఏదైనా ఫ్రూట్ అట్లా తింటాం అన్నట్టు. అంటే నైట్ అస్సలు అన్నం తినమని కాదు, ఏదైనా స్పెషల్ పప్పు చారు ఇంకేదన్నా అన్నంలోకే బాగుంటది అనే ఐటమ్స్ ఉంటాయి అనుకోండి, అప్పుడు అన్నం తింటాం అన్నట్టు. అందుకే ఇప్పుడు వాటర్ మిలన్ వస్తున్నాం ఆయనకి నాకు. ఎంత బాగుందంటే వాటర్ మిలన్ ఎర్రగా కేక్ లాగా ఉంది, సీడ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఇంత స్వీట్గా ఉంది. మళ్ళీ మరి అనుకుంటే అది రొట్టె తింటా తింటున్నావు అన్నం తినకపోతే అలసిపోయినా తింటా అంట. అలసిపోయినా తింటాను కానీ మంచిగా తింటాను. టైం 7:30 అవుతుంది. మా అమ్మాయి ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటానా, ఒక గంట సేపు పడుకొని లేచి తిని మళ్ళీ చదువుకుంటా అంటాడు. మళ్ళీ పడుకున్న తర్వాత ఇంకా ఏం లేవబుద్ధి అవుతుందిరా, ఫస్ట్ లేచి కొంచెం తిని కొద్దిసేపు చదువుకొని పడుకో అని నేను అంటున్నాను అన్నట్టు. వాడు ఫస్ట్ పడుకుంటాడు, ఇంకా చాతన అవుతలేదు ఇంకా వాడికి. అందుకే ఇక చదువుకోకుండా అయితే అనేసి ఏం చేద్దాం, అందుకే ఒక సగం చపాతి అయితే తినేసి ఇక పడుకున్నాడు వాడు. మేమైతే ఇంకా వాటర్ మిలన్ తిని మా అమ్మతో మెమరీస్ కోసం రోజుకో వీడియో తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. మా అబ్బాయికి ఇంకా హెల్త్ బాగాలేకపోవడం వల్ల అంతే, ఇంకా తీయలేదు. ఒకటో రెండో తీసిన అంతే అన్నట్టు. మా అమ్మ పేరు ఏంటో తెలుసా? అదృష్ట లక్ష్మి. దానికి స్టోరీ ఉంది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా అమ్మని చూస్తే మీకు ఏమనిపించింది, అలాగే ఈ వీడియో చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.